సర్జికల్ స్ట్రైకా డైరెక్ట్ అటాకేనా పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తప్పదా సమయం లేదు సైనిక ఇక యుద్ధమే శరణం అంటోంది ఇండియన్ ఆర్మీ పుల్వామాలో ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటున్నాయి తోక జాడిస్తున్న పాక్కు బుద్ధి చెప్పాల్సిందేనన్న వాదన బలంగా వినిపిస్తోంది సుందర కాశ్మీర్ మళ్లీ ఆందోళనతో భగ్గుమంటోంది దేశమంతా ఏకతాటిగా నిలిచి ఉగ్రవాదాన్ని తరిమేయాల్సిందేనని పిడికిలి బిగిస్తోంది ऊपर जा थोड़ा పుల్వామాలో ఆర్మీ కాన్వాయ్పై ఆత్మాహుతి దాడికి పాకిస్తాన్ పాల్పడి కేంద్రంగా స్కెచ్ చేసినట్లు తెలుస్తోంది అనారోగ్యంతో రావల్పిండి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజద్ అక్కడి నుంచే తన మూకలకు ఆదేశాలు జారీ చేసినట్లు ప్రాథమిక సమాచారం దాడికి 8 రోజుల ముందే తన అనుచరులకు ఆడియో టేప్ ద్వారా సందేశాన్ని పంపించినట్లు తేలింది తన మేనల్లుడు ఉస్మాన్ ఎన్కౌంటర్కు ప్రతీకారం తీర్చుకోవాలని యుద్ధంలో మరణించడం కంటే గొప్ప విషయం మరేదీ ఉండదని ఉగ్రవాదులకు ఆడియో టేప్ ద్వారా నూరుపోశాడు ఉగ్ర ఉన్మాది పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ మరో సర్జికల్ స్ట్రైక్ సిద్ధమవుతుంది తప్పదా ఇప్పటికే ఇండియన్ ఆ దిశగా దృష్టి సారించిందన్న క్రమంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది జమ్మూ కాశ్మీర్లోని 6 వేర్పాటువాద నేతలకు కల్పిస్తున్న సెక్యూరిటీని ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవల్ని కూడా నిలిపివేశారు వేర్పాటువాదులకు సెక్యూరిటీ ఉపసంహరణ మంచి నిర్ణయం అంటున్నారు మాజీ సైనికులు నిజానికి ఈ కీలక నిర్ణయాన్ని ఎప్పుడో తీసుకొని ఉంటే బాగుండేదంటున్నారు పుల్వామాలో సిఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు బగ్గుమంటున్నాయి జమ్మూ కాశ్మీర్ ఆందోళనతో రగిలిపోతోంది దొంగ దాడితో జవాన్లను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులకు వారికి అండగా ఉన్న పాక్కి బుద్ధి చెప్పాల్సిందేనంటూ జమ్మూ కాశ్మీర్ యువత నినదిస్తోంది అయితే కొన్ని ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి కాశ్మీర్లో వాహనాలకు నిప్పు పెట్టిన ఘటనలు కలకలం రేపాయి ఉదంపూర్లో యువత పాక్కు వ్యతిరేకంగా ఉద్యమించారు ఉదంపూర్ నుంచి మా ప్రతినిధి మహాత్మా గ్రౌండ్ రిపోర్ట్ జరిగిన ఉగ్రదాడి ఘటనతో యావత్ భారతదేశమంతా కూడా ఆగ్రహావేశాలకు లోనవుతుంది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో యువత తీవ్ర స్థాయిలో తమ నిరసనను తెలియజేస్తున్నారు జమ్మూ నగరంలో మాత్రమే కాదు ప్రస్తుతం మనం ఉన్నది ఉధంపూర్లో కూడా వీరంతా పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం భారతదేశానికి అనుకూలంగా పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ చేస్తున్నారు అలాగే దేశ్కే గద్దారోంకు గోలీ మార్ అంటే దేశానికి ద్రోహం చేస్తున్న ఉగ్రవాదులను కాల్చిపారేయండి అంటూ కూడా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది సో ఈ యువతతో మాట్లాడదాం क्या बोलना चाहते हो हम भारतीय हैं हम सब भारत एक है हम पाकिस्तान को जे बनाना चाहते हैं जे हमारे साथ उन्होंने कारियाना हरकत की है हमारे जवानों के साथ यही सोचना हम जवानों के साथ हैं हम सर एक हैं हम भारतीय हम भारत हमें पाकिस्तान का नाश चाहिए हमें पाकिस्तान का नाश चाहिए हमें पाकिस्तान का नाश चाहिए पाकिस्तान का नाश चाहिए ఇది మాకు అభివృద్ధి కాదు అభివృద్ధి కంటే ముందు పాకిస్తాన్ వినాశనం కావాలి అంటూ తమ తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం మొత్తం రాష్ట్రమంతటా కూడా ఇదే తరహా ఆగ్రహవేశాలతోటి పెళ్ళుబిగిపోతోందని చెప్పవచ్చు మొత్తం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే యువత తీవ్ర ఆగ్రహవేశాలకు లోనవుతున్నారు ఇలా టైర్లను కాల్చి తమ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది కొన్ని చోట్ల అది కాస్త మరింత శృతి మించి వాహనాలకు సైతం నిప్పు పెడుతున్న వాతావరణం ఇక్కడ ఉంది దీంతో చాలా చోట్ల నిర్బంధాన్ని ఆంక్షలను పోలీసులు విధించారు కొన్ని చోట్ల కర్ఫ్యూ కూడా అమలవుతుంది 144 సెక్షన్ అయితే దాదాపు రాష్ట్రమంతటా కూడా అమలవుతుందని చెప్పవచ్చు సో ఎలా ఉన్నా సరే ఈ మొత్తం రాష్ట్రం అంతా కూడా అట్టుడికిపోతుంది ఒక రకంగా చెప్పాలంటే
యూత్ అంతా రోడ్డు మీదకి వచ్చి పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఉగ్రవాదులకు వెన్నుదన్నుగా నిలుస్తున్న ఆ దేశాన్ని ముందు నాశనం చేసి పడేయాలన్నట్టు తాము తమ ఆవేశాన్ని కూడా చాటుకుంటున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తోంది. కెమెరా పర్సన్ రమేష్తో మహాత్మా గుడియార్, TV9, ఉధంపూర్, జమ్మూ కాశ్మీర్.